ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మించారు. చాలామంది యాక్ట్ చేసిన ఈ సినిమాని దిల్ రాజు గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఒక సినిమా చూసిన తర్వాత ఒక మంచి విషయం అయిన తర్వాత 10 మంది పంచుకుంటా ఉండే ఉత్సాహం వేరు. ఈ సినిమా ఫస్ట్ నేను తమిళంలో శైవం చూసిన తర్వాత దీన్ని ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళ వద్ద తీసుకెళ్ళటం, దాన్ని మేము కలిసి నిర్మించిన తర్వాత ఒక చిన్న ట్రైలర్ని రాజుగారికి పంపించి ఒక మంచి ఉద్దేశంతో, ఒకటి ఆయన ఇందులో తీసిన దాన్ని ఒక మొదటి ఆడియన్స్గా చూస్తారని, 2 వీలైతే ఏదో ఒక ఏరియా నైజాంనో వైజాగో ఏదో డిస్ట్రిబ్యూట్ చేస్తారని ఆశతోటి వెళ్ళటం జరిగింది. ఆయన సినిమా చూసిన తర్వాత అందులో ఉన్న మంచివన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ రాజేంద్ర ప్రసాద్ గారు మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు మేము ఇద్దరం చర్చించుకోవడం జరిగింది. సారా గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఈ సినిమాలో యాక్ట్ చేసిన కోడిపుంజి గురించి మాట్లాడుకోవడం జరిగింది. దాని తర్వాత ఆయన చెప్పిన విషయం చాలా ఇప్పటికీ నాకు గుర్తుంది. నేను బాంబేలో ఉన్నప్పుడు ఆయన ఫోన్ చేసినప్పుడు, క్రిష్ ఇది నువ్వు ఎందుకు చూపించావు నాకు తెలియదు, బట్ నేను ఆంధ్ర తెలంగాణ రెండింటిని మనం రిలీజ్ చేద్దాం, ఈ రీచ్ ప్రతి ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అని. రామోజీరావు గారు లాంటి ఒక పెద్ద సంస్థ, నాదో చిన్న వృత్తాసం, ఇలాంటి వాళ్ళు ఒక భుజం మీద వేసుకోవడానికి దిల్ రాజు గారు వచ్చేందుకు థ్యాంక్స్ చెప్తూ, మంచి సినిమా అని నాకు నచ్చినప్పుడు దాన్ని సాధ్యమంత మట్టుకు ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లాలని ఆతృత ఉంటుంది. అంటే నాకు అన్నిటికంటే గొప్పది నాకు సినిమానే. నాకు సినిమా నచ్చినప్పుడు నా ఎఫర్ట్స్ పెట్టి, అది మా ప్రొడక్షన్లో జరిగినా, అది మేము డిస్ట్రిబ్యూట్ చేసినా, ఏదైనా మంచి సినిమా చూసినప్పుడు నాకు అనిపించేది ఒకటే. చాలా ఈ మధ్య చూసిన ఈ దాగుడు మూతల దండాకోర్ సినిమా నాకు చూసిన తర్వాత ఇది అచ్చమైన తెలుగు సినిమా. ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లాలనిపించి నేను క్రిష్కు చెప్పడం జరిగింది. సో ఇది అటు ఆంధ్ర ఇటు తెలంగాణ మొత్తం మేమే రిలీజ్ చేస్తామని. సో ఒక ఉషా కిరణ్ మూవీస్ లాంటి ఒక పెద్ద సంస్థ, సాధారణంగా మా చిన్నప్పటి నుంచి కానీ ఎప్పటి నుంచో మయూరి ఫిలిమ్స్ అనే సినిమా ఎన్నో గొప్ప సినిమాలు తీసిన ఉషా కిరణ్ మూవీస్ అండ్ క్రిష్ కలిపి తీసిన ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించడం చాలా సంతోషంగా ఉంది. సో 7th రోజు ఈవినింగ్ మీకోసం స్పెషల్గా ఒక షో ఆర్గనైజ్ చేస్తున్నాం. క్రిష్ గారు, రామోజీరావు గారు, దిల్ రాజు గారు, ఈ ముగ్గురు ఈ సినిమాకి కలిసిన ప్రత్యక్షంగానే పరోక్షంగా నిర్మించి థియేటర్కి తీసుకెళ్తున్న డిస్ట్రిబ్యూషన్ ద్వారా రాజు గారు, ఇలా ఈ ముగ్గురు కలిసి చేసిన ఈ సినిమాకి నేను డైరెక్టర్గా పరిచయం అవ్వడం నా అదృష్టం అండి. 2, ఈ సినిమా 100% ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇది చక్కగా 2 గంటల పాటు హాయిగా నవ్వుకొని, ఆ నవ్వుతో పాటు ఒక మధురమైన జ్ఞాపకాలని మన ఇంటికి ప్రేక్షకుడు ఇంటికి తీసుకెళ్లే సినిమా ఇది. ఇంత మంచి సినిమాని నాకు ఇచ్చిన క్రిష్ గారికి, అట్ ద సేమ్ టైం తొలి దర్శకుడైన నాకు కెమెరామెన్ బాబా గారు, ఎడిటర్ ధర్మేంద్ర గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఈఎస్ఎన్ మూర్తి గారు, ఆర్ట్ సాయి సురేష్ అండ్ వీళ్ళందరూ కూడా నాకు ప్రతి విషయంలో హెల్ప్ చేసేందుకు వాళ్ళందరూ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఈ అవకాశం నాకు ఇవ్వడమే కాకుండా నన్ను వెన్నంటి నడిపించిన క్రిష్ గారికి, రామోజీరావు గారికి, దిల్ రాజు గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అంతేకాకుండా ఈ సినిమాలో నాకు ఆయన రాజు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, కొంతమంది ప్రసాద్ గారు, నాకైతే రాజు గారు. ఇప్పుడు ఈ సినిమా చూసినప్పుడు ఏదైతే ఫీల్ క్రిష్ గారు చెప్పారో, రాజు గారు చెప్పారో, దిల్ రాజు గారు చెప్పారో, అది అలా రావటానికి నేను ప్రధానంగా థ్యాంక్స్ చెప్పాల్సిన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు, మా రాజు గారు. మంచి సినిమా మీన్స్ చక్కగా నవ్వించే సినిమా, అట్ ద సేమ్ టైం ఒక నేటివిటీ సినిమా. ఇది ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్స్ టు ఆల్. దండాకోర్ చిన్నప్పుడు దాదాపు మీరందరూ ఆడుకునే ఉంటారు. నేను ఆట ఆడలేదు అని అంటే మీరు నన్ను తిట్టద్దు, ఎందుకంటే మా నాన్నగారు స్కూల్ టీచరు.
ఆటలాడితే ఇరగొట్టేవారు. ఎప్పుడు చదివే, అందుకని నేను ఆడలేదు. ఆడే అవకాశం ఈ సినిమా ద్వారా వచ్చింది నాకు. దాగుడు మూత దండాకోర్ అని స్టార్ట్ చేస్తే ఇదేదో చిన్నపిల్లల్లాగా ఉంది అని అంటే కానే కాదు. ఈ సినిమా గురించి చెప్పడానికి ఆల్మోస్ట్ అదే మా దిల్ రాజు గారు చెప్పినట్టు క్రిష్ మాట్లాడేసిన తర్వాత ఇంకేముంది అన్నీ నేను మాట్లాడేసాను, పేపర్ లీక్ అయిపోయింది అన్నాడు. ఆయన మాట్లాడేసిన తర్వాత అంతా అయిపోయింది, ఇంకేముంది రాధాకృష్ణ గారు, మళ్ళీ రాధాకృష్ణ గారు దర్శకులు మాట్లాడేశారు. ఇంకా నాకేం మిగిలింది, ఏం మిగలలేదు. అయినా జీవితంలో కొన్ని సంవత్సరాల సినిమా ప్రయాణంలో మీరు ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ నలుగురు ఉన్నారండి. ఇందులో ముగ్గురు సినిమా అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే రాధాకృష్ణ గారికి లేదని కాదు నా ఉద్దేశం, ఇంకా మీదట ఇప్పుడు స్టార్ట్ అయింది. కానీ నాకు తెలిసి గబ్బర్ సింగ్కి, క్రిష్ కదా నువ్వు, అదే గబ్బర్ సింగ్, హిందీ సినిమా గబ్బర్ సింగ్ తయారు చేసిన వాడిగా వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. బిగ్ హిందీ ఫిల్మ్. ఐ విష్ ఇంకా ఇంగ్లీష్ ఫిల్మ్ కూడా తీయాలి నువ్వు, అందులో నేను మాత్రమే యాక్ట్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మన పిల్లలు మనకంటే పెరిగితే చాలా గర్వపడేవాళ్ళు నేను ఒకటి. ఈ సినిమా గురించి ఆల్మోస్ట్ మీకు ఐడియా ఉంది. తమిళ్లో శైవం అనే సినిమాని తెలుగులో తీస్తూ దీన్ని క్రిష్ ఫ్రెండ్ ద్వారా ఇది తీసుకొచ్చి క్రిష్ తెచ్చి క్రిష్ ఎవరికి చూపించినా వాళ్ళందరూ ఓకే చేశారనడానికి ఒకటే కారణం, కిరణ్, రామోజీరావు పెద్ద అబ్బాయి కిరణ్, మన బాపినీడు, ఉషా కిరణ్ బాపినీడు, వాళ్ళిద్దరికీ నచ్చటం, వాళ్ళు సినిమా తీద్దామని అనుకోవటం. పాపం ఈయన ఎప్పుడు బాంబేలోనే కూర్చుని మమ్మల్ని ఇక్కడ సినిమా తీయమని అనడం. ఇతనికి సరిపడినటువంటి ఈ మొత్తం కథకి మరీ ముఖ్యమైనటువంటి క్యారెక్టర్ ఏంటంటే మల్లేని రాధాకృష్ణ. తన్ని సెలెక్ట్ చేసుకునే విధానానికి, తను పనిచేసిన విధానానికి, ఒరిజినల్ కన్నా బాగా రావడానికి కారణమైనటువంటి తనని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చివరికి బాగా వచ్చిన తర్వాత తనే అర్రే తప్పు చేశాను, నేనే డైరెక్ట్ చేస్తే పోయేదనుకునే అంత ఆనందపడినటువంటి సినిమాకి దాగుడు మూత దండాకోర్ ఎప్పుడు జీవితానికి కానీ సినిమాకి కానీ దేనికైనా క్లైమాక్స్ బాగుండాలి. ఇప్పుడు మాకు దాగుడు మూత దండాకోర్కి క్లైమాక్స్ ఏంటంటే దిల్ రాజు గారి సినిమా కొనుక్కోవడం. ఎట్ ది సేమ్ టైం వాడు ఎంత టిపికల్గా ఉంటుంది. అసలు ఒకటా రెండా ఏ క్యారెక్టర్ని ఇది పర్టికులర్గా ఇది బాగుందని చెప్పలేం. ఫైనల్గా ఎవరిని ఏమనలేక చివరికి ఏమంటారు మా రాజుగారు గొప్పవాడు అంటారు, అది మామూలు, అది వేరే విషయం. మరి ఈ రాజుగారు గొప్ప ఎందుకు అయ్యాడు అని అంటే కనుక నా చుట్టూ ఉన్నటువంటి ఈ సినిమాల్లో ఉన్నటువంటి క్యారెక్టర్లు అన్నీ కలిపి ఈ మధ్యకాలంలో చాలా కాలం తర్వాత ఒక అద్భుతమైనటువంటి, ఎంత బడ్జెట్ ఉండాలో అంతే బడ్జెట్ ఉండి చక్కటి కథకి అద్భుతమైనటువంటి రూపకల్పన చేసినటువంటి ఫుల్ ఫ్యామిలీ ప్యాక్. అంటే మీరు ఈ వయసు ఆ వయసు అనే తేడా లేకుండా ఏ వయసు వాళ్ళకైనా సరే వాళ్ళకు కావలసిన అంశం ఉన్నటువంటి సినిమా దాగుడు మూత దండాకోర్. చాలా జీవితంలో గుర్తుండే అనుభవంగా మిగిలిన ఈ సినిమా 9వ తారీఖున మనకి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అట్లాగే ఎల్లుండి ప్రీమియర్ 7th ప్రీమియర్ షో